श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकम् संशयोन्मूलनक्षणं कृष्णं वन्दे जगद्गुरुम् कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। वन्दे श्रीराधिकां देवीं बृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तिभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तवित्तं श्रुतीनां श्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकं संशयोन्मूलनचणं कृष्णं वन्दे जगद्गुरुं। वन्दे गुरुमनन्तार्यं वेदमार्ग प्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञम् सर्वलोकहितैषिणम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदम्बु చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు
మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్ గురుభ్యో నమః. 62వ పద్యం. ఇప్పుడు 62వ పద్యం. అంటే అంతా కూడా ఇంకా సుఖయోగేంద్రుడు శ్రీ మహావిష్ణువుని అంటే హరిని కీర్తిస్తున్నటువంటి దాంట్లోనే 62వ పద్యం. తపముల చేసి అయిన మరి దానములెన్నియు చేసి అయిన ఏ జపములు చేసి అయిన ఫల సంచయమెవ్వని జర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు ఐ అపరిమితున్ భజించద అనౌఘ నివర్తను భద్రకీర్తను. సుఖయోగేంద్రుడికే ఎంత స్తుతించినా కూడా ఆయనకి ఇంకా దానికి తీరటం లేదంటే, అంటే సుఖయోగేంద్రుడు నిరంతరము ఎలాగే నారద మహర్షి అనలాగా నిరంతర నారాయణ స్మరణం అనేటువంటి దాంట్లో అసలు నిరంతరం ఆ ఆనందామృతంలోనే ఉండేటువంటి వాడు. అటువంటిది ఆయనే ఇంకా ఇంకా ఎలా భగవంతుని పరమాత్మని వర్ణిస్తున్నాడు అని చూద్దాం మనం 62వ పద్యంలో. తపస్సులు చేసినను, దానములు చేసినను, జపములు చేసినను వాని ఫలితములు ఎవనికి సమర్పింపనిచో నీచములై దాటరాని ఆపదలకు దారితీయునో అట్టి వానిని కొలతలకు అందని పరమేశ్వరుని భజించెదను. ఎట్టి సత్కర్మలు చేసినను భగవదర్పణముగా చేయనిచో అహంకారము గర్వము కలిగి పతనమునకు దారితీయను. అది మాస్టర్ గారి. మనం తపస్సు చేయొచ్చు, దానాలు చేయొచ్చు, జపాలు చేయొచ్చు. కానీ ఏం చేసినా వాటి ఫలితములనే ఏవి చేసినా ఫలితములు ఉంటాయి. ఫలితముల కోసం మనం చేయకూడదు, కోరికలతో చేయకూడదు. కానీ చేసినప్పుడు వాటి ఫలితములు ఉంటాయి. సత్కర్మలు చేసినప్పుడు సత్ఫలితములు ఉంటాయి. ఇవన్నీ నిజమే. కానీ అవి అంతా అయిన తర్వాత ఈ మొత్తం ఫలం అంతా భగవదర్పణం చేయడం అనేటువంటిది ఉందే, ఆ భగవదర్పణం చేయకుండా ఈ ఫలితం అంతా నాదే అనుకున్నటువంటి వాళ్ళకి ఏమైపోతుందంటే దాటరాని ఆపదలకు దారి తీస్తుంది. అదేమిటంటే మంచి పనులు చేస్తే ఆపదను దారి తీయడం ఏమిటండి? మనం చేసేవి మంచి పనులే కదా. యజ్ఞం, దానం, తపస్సు ఇవన్నీ మంచి పనులే కదా. మంచి పనులు అవి మంచివే. కానీ నువ్వు ఏ మోటివ్తో చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, వాళ్ళ ఫలితములన్నీ నీకే చెందాలని చేస్తున్నావు ఉందే, అక్కడ ప్రమాదం అన్నమాట. ఏమిటా ప్రమాదం అంటే ఎట్టి సత్కర్మలు చేసినను భగవదర్పణముగా చేయనిచో ఇప్పుడు ఏమవుతుందంటే అహంకారం పట్టుకుంటుంది. ముందు మనం చెప్పుకున్నాగా 2 కారాలు, అహంకారం ఒకటి, మమకారం ఒకటి. అన్నిటికంటే పెద్ద కారాలు మనలో. అహంకారం పట్టుకుంటుంది, దానివల్ల గర్వం అనేటువంటిది కలుగుతుంది. ఎప్పుడైతే అది కలుగుతుందో పతనానికి దారి తీస్తుంది అన్నారు. అంటే నా అంతటి ఇవన్నీ ఉన్నటువంటి వాడు ఇంకోడు లేడు అనేటువంటిది వచ్చేస్తుంది అలా చేసినట్లయితే. అందుకని ఏం చేసినా సరే
అందుకని భగవద్గీతలో చెప్పాడు, మనం చాలాసార్లు చెప్పాడు, నువ్వేం చేసినా తత్కురుష మదర్పణం. నువ్వు చిన్న పని చేయి, యజ్ఞము చేయి, దానము చేయి, తపస్సు. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపకర్మ నత్యాద్యం కార్యమేవ తతని భగవద్గీతలో చెప్పాడు కదా. ఇవి తప్పకుండా చేయాలి, చెయ్యి. ఇవి చేయడం అనేటువంటిది నీకు అవి పవిత్రీకరణం కోసమే. కానీ ఏది చేసినా సరే భగవదర్పణంగా చేయమన్నాడు. అలా చెయ్యనటువంటి వాడు ఏమవుతుందంటే భగవంతుడి సమర్పించకపోతే నీచములైన దాటరాని ఆపదలు. ఈ ఆపదలు ఏమిటంటే దాటరానివి, నీచములైనటువంటివి 2 రకాలు చెప్పాడు. వాటికి దారి తీస్తుంది అంటున్నాడు. ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే రావణాసురుడు. చాలామంది ఏమనుకుంటుంటారంటే లోకంలో జనరల్గా రావణాసురుడు మహాభక్తుడు, శివుడి యొక్క అనుగ్రహం పొందినవాడు. మనం చూసామా, దయ్యాన్ని కూడా చూడలేదు, ఆయన శివుడిని చూశాడు, సాక్షాత్కరించుకున్నాడు. ఆయన పేగుల్నే తీసి దాంతో విణమెట్టులు చేశాడు కాబట్టి మహాభక్తుడు కాదు. శివుడు సాక్షాత్కారం కలగచ్చు కానీ భక్తుడు అనకూడదు. భక్తుడు అంటే సమర్పణ చెందిన వాడిని భక్తుడు అనాలి. సమర్పణ బుద్ధి లేనప్పుడు భగవంతుడి సాక్షాత్కారం కలిగినా వాడు భక్తుడు అవ్వడు. కాబట్టి వాడు మహాపతనానికి ఇప్పుడు భగవంతుడి సాక్షాత్కారం పొందినవాడు ఎలా ఉండాలి? చాలా హాయిగా జీవితం గడవాలి. మరి గడిచిన తర్వాత మహా ఆపదలు వచ్చినాయి అతనికి. వాడికి వినయం లేదు. పైగా వాడు అక్కడ కూడా శివుణ్ణి తన వశం చేసుకుందాం ప్రయత్నం చేశాడు. అక్కడ వాడు చేసిన పని అంటే కైలాసాన్ని కూడా ఎత్తేస్తానని అహంకారం కదా, మరి గర్వం కదా. మరి వాడు మహాభక్తుడైతే అహంకారం గర్వం అని ఎందుకుంటాయి? ఆఫ్టర్ ఆల్ ఈ కైలాసం ఎంత ఎత్తేసిన లంకారాజ్యాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తా. కైలాసాన్ని లంకారాజ్యాన్ని తీసుకెళ్ళి పెట్టేస్తాడా? ఒక పక్కనే శివుడిని అర్చిస్తున్నాడా, లేకపోతే శివుణ్ణి ఏం చేస్తున్నాడు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే ఏమిటంటే రజోగుణంతో ఉన్నటువంటి వాళ్ళకి రజోగుణంతో కూడినటువంటి ఉపాసన చాలా గొప్పగా అనిపిస్తుంది. అలాగే వాడు నచ్చుతాడు, వాడి గుళ్ళు కట్టుకుంటాం, మన పేర్లు కూడా అవే పెట్టుకుంటాం కావాలంటే. రావణాసురుడికి కూడా గుళ్ళు కట్టారు తమిళనాడులో, పేర్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి రామస్వామి నాయకారు అని ఒక ఆయన ఉండేవాడు, డిఎంకే పార్టీ స్థాపకుడు, సంస్థాపకుడు. ఆయన పబ్లిక్ మీటింగ్లో చేస్తూ నా తల్లిదండ్రులకు బుద్ధి లేదని చెప్పాడు. ఆయన వచ్చేసాడు. ఎందుకంటే నాకు రామస్వామిని పేరు పెట్టారు, బుద్ధి లేదు వాళ్ళకి, నేను ఇప్పుడు పేరు మార్చుకుంటాను, నాకు బుద్ధి నాకు ఇప్పుడు వివేకం వచ్చింది కాబట్టి అని రామస్వామి కూడా రావణస్వామి నాయకారు మార్చుకుంటున్నా అన్నాడు. సరే ఏదో ఏడ్చాడు, ఉన్నవాడు రుకోవచ్చుగా. ఆ సభకి అధ్యక్షుడు చక్రవర్తుల మన రాజగోపాలాచార్య. మీరేమంటారు పెద్దలు కదా మీరు అన్నాడు. అంటే నేనేమన్నాను, చాలా సంతోషిస్తున్నా అన్నాడు ఆయన. అంటే ఎందుకనంటే నీకు ఇన్నాళ్ళకి మంచి బుద్ధి కలిగింది, ఎందుకంటే నువ్వు భగవంతుడిని అంటే బ్రాహ్మణత్వం నీకు ఇష్టం లేదు కదా. రావణాసురుడు బ్రాహ్మణుడు, అందుకని వారి పేరు పెట్టుకున్నావు, చాలా మంచి పని చేశావు. అలాగా అయితే నేను పెట్టుకుని మార్చుకోను, అయితే రామస్వామి నాయకారిని ఉంచుకుంటా అన్నాడు వాడు. ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే ద్వేషం, రావణాసురుడు బ్రాహ్మణుడు. ఇప్పుడు రాముడు క్షత్రియుడు, అందుకని నువ్వు మార్చుకున్నావు, సంతోషం, నేను సంతోషిస్తున్నా అన్నాడు. ఇంక వాడు వెంటనే లేదు పొరపాటు మార్చుకో అన్నాడు. అంటే అలాంటి పరమమూర్ఖులు ఉంటారు, అదంతా భక్తి కాదు. మాస్టర్ గారు లైఫ్లో కూడా ఒక ఉదాహరణ ఉంది ఇలాంటిది. గుంటూరులో ఒక నాస్తిక కుర్రవాడు ఎప్పుడు మాస్టర్ గారు చుట్టూ తిరిగేవాట. నాస్తికుడే కానీ మాస్టర్ గారు అంటే బాగా ఇష్టం, చుట్టూ తిరిగేవాడు. అయితే ఒక రోజు అతని పేరు వెంకటేశ్వరరావు ఏదో ఉంది, శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు. అయితే అతనికి ఎవరు అన్నారే, నువ్వు నాస్తికుడు అంటున్నావు, దేవుడి పేరు ఏమిట్రా అని ఎగతాళి చేశారట. దాంతో వాడు చాలా సీరియస్గా ఫీల్ అయ్యి రిజిస్టర్ ఆఫీస్లో పేరు మార్చుకోవడానికి మొదలుపెట్టేట ప్రయత్నం, అఫీషియల్గా రిజిస్టర్ ఆఫీస్లోనే. అది కాస్త వాళ్ళ అమ్మా నాన్నకి తెలిసింది. వాళ్ళు వచ్చి రహస్యంగా మాస్టర్ గారిని కలిశారట. మేము మొక్కుకుంటే వెంకటేశ్వర స్వామికి లేక లేక వీడు కలిగాడు, వీడేమో ఇప్పుడు ఆ పేరు మార్చుకుంటా అంటున్నాడు, మార్చుకుంటే వీడేమవుతాడని మాకు దిగులుగా ఉంది, దయచేసి కాపాడండి అన్నట్ట. నేను చూసుకుంటాలే అన్నట్ట. తర్వాత వాడు వచ్చినప్పుడు మాస్టర్ గారు నవ్వుతూ, ఏంటో నీకు వెంకటేశ్వర స్వామి అంటే భయమా అన్నట్ట.
నాకెందుకు భయం అన్నట్ట. మరి ఎందుకు పేరు మార్చుకోవడం అన్నా? ఇప్పుడు పేరు మార్చుకున్నాడా, భయం అని ఒప్పుకున్నట్టు. భయం అంటే అక్కడ ఉన్నాడని కదా. దేవుడు లేడంటున్నవాడు వెంకటేశ్వర కూడా లేడన్నప్పుడు ఆ పేరు పెట్టుకోవడానికి ఏముంది? ఇప్పుడు వాడు కనుక మార్చుకుంటే వెంకటేశ్వర స్వామి ఉన్నట్టు ఒప్పుకోవాలి, ఆయన అంటే నాకు భయం అని ఒప్పుకోవాలి. ఇంకెప్పుడు వాడు ఆ ప్రయత్నం చేయలేదు. అలా ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ అనేక విధములైన తపస్సులు చేయవచ్చును, అనేక దానములు చేయవచ్చును, మంత్రజపాదులు చేయవచ్చును. వాని ఫలితం దైవమునకు సమర్పణ చేయుట జరుగనిచో బాధ్యతలు తమవి అనుకొనుట వలన అక్కడ ఉందన్నమాట ప్రమాదం. దాన్ని చెప్పారు, దాని మాస్టర్ గారు వివరణిస్తున్నారు. భగవదర్పణం చేయకపోతే ఏమవుతుంది? అవన్నీ బాధ్యుడు వాడే అవుతాడు. బాధ్యతలు తమవి అనుకునే వలన దిగులు, నెరవేర్చుట ఎందు భయము, ఫలితం కలుగునచో దుఃఖము మొదలగు భయంకరమైన ఆపదలు హీనస్థితి ఆపదలతో హీనస్థితి కలుగుతుండను. ఆపదలు ఇంతకంటే ఉంటాయండి. మనం అనుకున్నది అవదేమో అనేటువంటిది కూడా మరి దానివల్ల కలిగిన దుఃఖం ఇవే ఆపదలు అంటే. పైగా ఇవన్నీ సత్కర్మలు చేస్తూ, మళ్ళీ ఏవో వేరేవి కాదు, సత్కర్మలు చేస్తున్నా అర్పణ చేయనప్పుడు జరిగే ఫలితాలట ఇవన్నీ. చేసేది మంచి పని ఎప్పటికీ భగవదర్పణం చేయకపోతే ఇలాంటి ఇబ్బందులు పడతారు. ఈ సత్కర్మల్ని దైవంపై భారముంచి కర్తవ్య నిర్వహణముగా చేసినచో అది మోక్షమునకు దారితీయను. అంటే ఏమవుతుంది? ఫలితం అనేటువంటిది భగవంతుడికి వదిలేసి నువ్వు చేయాల్సిన పనులు చేస్తుంటే అది జరుగుతుందా జరగదా, లేకపోతే మనం బాగా జరుగుతుందా లేదా, సప్తాహం పెట్టుకున్నాం ఎలా జరుగుతుందో ఏమిటో అని నువ్వు పెట్టుకుంటే ఎలా జరుగుతుందో కానీ గురు పూజలు పెట్టుకున్నాం, గురు పూజలు బాగా జరుగుతాయి. గురు పూజలు ఎవరివి? గురువుగారు. నువ్వెవడివి? నువ్వు కూడా అందులో కార్యకర్తను గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని నేను గురు పూజల ఏర్పాట్లన్నీ నేను ఇంత బాగా చేస్తున్నాను, ఎవరు గుర్తించట్లేదని ఏడిపోవడం వస్తుంది. రెండోది, మిగతా వాళ్ళు అందరికంటే నేను బాగా చేస్తున్నానులే అనేటువంటిది ఒక దుర్బుద్ధి వస్తుంది. ఇంకోటేమో తర్వాత అందరూ కోఆపరేట్ చేస్తారో లేదో, అన్నీ ఒకటి కాదు, ఒకటి వస్తే దాని వెనకాల అన్నీ వస్తాయి. అందువల్ల సత్కర్మలైనప్పటికీ కూడా దైవం మీదే భారం ఉంచాలి. సప్తాహం చేసుకోమని మాస్టర్ అనుగ్రహించారు, చేసుకుంటున్నాం, అందరం కలిసి చేసుకుంటున్నాం. అందుకని బాగా జరుగుతుందో లేదో, జరుగుతుందా లేదా ఇవన్నీ మనకెందుకు? అప్పుడు భగవంతుడి మీద ఉంటే ఏమవుతుంది? మోక్షమునకు దారి. అంటే మనకి మోక్షం అంటే ఏం లేదు, దాని యొక్క ఇదంతా మనం బలిపడక్కలే, ఆయన చూసుకుంటాడు. అటుపై ఇంతటి భారమే సమర్పణ చేయవచ్చునని పరిమితి లేదు. భగవంతుని ఎంత సమర్పణ చేస్తే ఎంత మ్యాగ్నిట్యూడ్లో జరుగుతుంది, ఎంత భారం ఏమిటి మనకేమీ అక్కలేదు, ఆయన చూసుకుంటాడు. అట్టి అపరిమితుడైన శ్రీహరికి నమస్కరింతును. ఇదంతా ఎందుకు? భగవదర్పణ ఎందుకు చేయాలంటే ఆయన అపరిమితుడు, మనది పరిమితమైనటువంటి శక్తి. మన శక్తి పరిమితమైంది, భగవంతుడి శక్తి అపరిమితమైనటువంటిది అని గుర్తుంటే అప్పుడు మనం ఏం చేయాలి? అపరిమితమైనటువంటి భగవంతుడు అపరం చేసామనుకోండి, అప్పుడు మన ద్వారా జరిగేటువంటిది కూడా ఆ భగవంతుడి యొక్క ఇది జరుగుతుంది కాబట్టి అపరిమితంగానే ఉంటుంది అని చెప్తున్నాడు సుఖయోగేంద్రుడు. తర్వాత 63 పద్యంలో యవన వ్యాధ పుళింద హూణ కష కంక ఆభీర చండాల సంభవులు తక్కిన పాపవర్తనులు ఏ భద్రాత్ము సేవించి భాగవత శ్రేష్ఠుల దాసి శుద్ధతనులై కళ్యాణులైయుందు ఆ అవికారం ప్రభ విష్ణునాథు మదిలో అశ్రాంతమున్ మొక్కెదన్. 63వ పద్యంలో యవనులు, బోయలు, పుళిందులు, హూణులు, కషులు, కంకులు, ఆభీరులు, చండాల వంశము వారు, మిగిలిన పాపపు వృత్తుల వారు కూడా ఏ శుభస్వరూపుని కొలిచి భాగవతులలో ముఖ్యులను సమీపించి పరిశుద్ధులై శుభములు పొందుదరో
అట్టి సృష్టికర్తను మార్పులు లేనివానిని నా మనస్సున నిరంతరము నమస్కరించదను అంటున్నాడు. ఇది జాగ్రత్తగా, అందుకని మాస్టర్ గారు దీనికి బాగా వివరణ ఇచ్చారు. లేకపోతే మన ఇష్టం వచ్చినటువంటి అర్థాలు అనుకుని ఏదో మళ్ళీ పక్క దారి తీసేస్తుంది. మాస్టర్ గారు ఇక్కడ రహస్య ప్రకాశంలో ఈ పద్యానికి చాలా వివరణ ఇచ్చారు. ఈ 63వ పద్యానికి ఏమిటంటే, యవనులు, వ్యాధులు, పుళిందులు, హూణులు, కషులు, కంకులు, ఆభీరులు, చండాలులు మొదలైన పాప ప్రవర్తనలు కూడా సర్వాంతర్యామిని సేవించి భాగవత మూర్తుల సామీప్యము వలన పరిశుద్ధి చెందినవారై శుభములు పడయుదురు. భగవంతుడు దుష్టుల సాంగత్యంతో అంటుపడడు. ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. దుష్టుల సాంగత్యం అనేటువంటిది మనం అంటుపడచ్చు. ఎందుకంటే దుష్టుడేందు కూడా అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు, ఆయనేం అంటుపడ్డు. మనం దుష్టులుగా చూసేటువంటి దృష్టి మన దగ్గర ఉంది కాబట్టి మనం అంటుపడతాం అక్కడ. అది పెద్ద ఇబ్బంది. అంటే ఏ దృష్టితో మనము చూస్తాము, ఎలా చేస్తాము, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యందు దాన్ని బట్టి మనం పరిశుద్ధంగా ఉంటామా, అంటుపడిన వాళ్ళం అవుతాం. అంతేగాని భగవంతుడు అంటుపడడం ఉండదు అన్నారు అని చెప్తున్నారు. మన భగవంతుని సాంగత్యము చేతనే వారందరూ భాగవత జనులు అగుచున్నారు. వాళ్ళు కూడా అట్టి దేవుని నా మదిలో స్మరించి నిరంతరముగా నమస్కరించదను అంటున్నాడు. మనకి పురాణ పురుషులనే యవన దేశం నుంచి వచ్చినటువంటి వేశ్యలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళని కంసుడు చేరదీసి వాళ్ళకి సువర్ణాలవి ఇచ్చి వాళ్ళకి చేసి వాళ్ళని వాడు తన వశంలో ఉంచుకోవడం కోసం తన దీనికోసం చేశాడు. కానీ వాళ్ళు కూడా ఈ నందగోపుడు గోకులంలో ఉన్నటువంటి వాళ్ళు పద్ధతిని చూసి తర్వాత ఆ కృష్ణుని యొక్క ప్రభావం అనేటువంటిది వాళ్ళ మీద పడి వాళ్ళు ఈ కంసుడి దగ్గర మధురానగరం వదిలేసి ఆ గోకులం వెళ్ళి నందగోపుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు శరణు పొందితే వాళ్ళకు కూడా ఉండడానికి ఒక ఇది ఏర్పాటు చేశాడు. మీరు కూడా ఉండండి, మీరు కూడా చక్కగా మంచిగా ఈ పనులు ఇవి చేసుకోండి, కృషికర్మ ఇవన్నీ అని చెప్పి. వాళ్ళు ఎంత భాగంగా మారిపోయారంటే శ్రీకృష్ణుడికి ఆ బారసాల అనేటువంటి ఉత్సవం అంతా కూడా చేసినప్పుడు తర్వాత వాళ్ళు చక్కగాను ఆ కృష్ణుడి జననాప్పటి నుంచి వచ్చినటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా మంచి భక్తిపూర్వకంగా వాళ్ళు నాటకంలో వేసి చేశారట. అంటే ఎలా మారిపోయారు వాళ్ళు. అందువల్ల భగవంతుని యొక్క సాన్నిధ్యం అనేటువంటి తగినట్టే వీళ్ళు పునీతులు అవుతారు, కానీ భగవంతుడు అంటుపడడం అనేటువంటిది జరగదు. బేసిక్గా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మేష్ గారు చెప్తున్నారు, యవనులు మొన్నకు పై చెప్పిన జాతుల వారు అందరూ అనార్యులు అన్నారు. అప్పటికి చూసారా ఆర్యులు అనార్యులు అనేటువంటిది ఉంది చూసారా అని మళ్ళీ వెంటనే మన పక్కన వస్తుంది. మనకి ఆర్యులు అనార్యులు అంటే పక్కన ఏం చేశారు హిస్టోరియన్స్, ఆర్యులు ద్రావిడులు మార్చేశారు. సంస్కృతంలో ఆర్య అనేటువంటి పదం ఏమిటంటే గౌరవనీయుడు అని అర్థం, అంతేగాని జాతి, అది ఒక జాతి అని అర్థం కాదు. అంటే జాతి అనేటువంటిది వేరే రకంగా ఆర్యన్ అనేటువంటిది ఆర్య అంటే ఆర్య లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, గౌరవింపదగిన లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు
అనేటువంటి ఉద్దేశంలో ఆర్య అనేటువంటి పదాన్ని వాడారు. అంతేగాని ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఒక జాతి, వాళ్ళేమో భారతదేశానికి బయట నుంచి ఉత్తర హిందుస్థాన్లోకి వచ్చి వాళ్ళంతా కూడా వచ్చినటువంటి వాళ్ళు. దక్షిణ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్యులు కానివాళ్ళు, అందుకని ద్రావిడలని వాళ్ళందరినీ ఈ ఉత్తర దేశంలో ఒరిజినల్గా ఉన్నవాళ్ళని ఎడగొట్టారని దక్షిణ దేశానికి, అసలు వాళ్ళు ఒరిజినల్ ఇండియన్స్ అని, వాళ్ళనే ద్రావిడులు అంటారని, ఇది బయట హిస్టరీలో చరిత్రలో ఈ రోజు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి విషయం. విచిత్రం ఏంటంటే ఈ అర్ధరహితమైనటువంటి అసంబద్ధమైనటువంటి చరిత్ర హిస్టరీని, ఇండియన్ భారతదేశ చరిత్రని రూపొందించినటువంటి వాళ్ళు తెల్ల జాతి వాళ్ళు, అంటే అమెరికన్, బ్రిటిష్ ఆ జాతి వాళ్ళు చేశారు. నిజానికి ఈ పని చేసింది ఎవరు? అమెరికాలో ఇప్పుడు ఏదైతే నార్త్ అమెరికా ఖండం ఉందో అది ఎవరిది? రెడ్ ఇండియన్స్ది. అది శ్వేత జాతి వాళ్ళది కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మయుడి యొక్క దానికి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ గరుడ ఉపాసకులు. మాస్టర్ గారు దీంట్లో కూడా ఇచ్చారు. గరుత్మంతుడు యొక్క దీని ప్రకారం వాళ్ళు ఆ రకమైనటువంటి రిచువల్స్ అవి చేస్తూ భగవద్ ఉపాసకులైనటువంటి వాళ్ళు శ్వేత జాతి కాదు. వాళ్ళందరినీ రెడ్ ఇండియన్స్ అనేటువంటి పేరుతో చంపేసి వాళ్ళందరినీ ఐసోలేట్ చేసి ఆ ల్యాండ్ అంతా వీళ్ళు ఆక్యుపై చేసి వాళ్ళందరినీ తోసేసినటువంటి వాళ్ళు మన హిస్టరీని మన వాళ్ళు అక్కడికి తోసేశారు సౌత్కి, అందరినీ అనార్యులని అని చెప్పి మన హిస్టరీ రాశారు వాళ్ళు. మనం సిగ్గు లేక వాళ్ళు రాసిన హిస్టరీని మనం చదువుకుంటున్నాం ఇప్పుడు కూడా. ఏ ఆధారం లేకపోయినా, ఎక్కడ ఏ ఆధారం లేదు అసలు దానికి. ఇప్పుడు ఈనాటికి కూడా ఆధారం లేదు అలా వాళ్ళు చేసినటువంటి వాదనకి. కానీ పెద్ద పెద్ద హిస్టోరియన్స్, పెద్ద ప్రొఫెసర్లు ఇప్పటికి కూడా అటువంటివి మనకి చేస్తున్నారు. ఆ ఆధారం లేకపోగా మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఆయన తన భార్యకి రాసిన లెటర్స్ పబ్లిష్ అయిన ఒక పుస్తకంగా కూడా, దానిలో ఉన్న లెటర్ గురించి మాస్టర్ గారు కోట్ చేస్తూ, ఈ భారతీయులు నేను రెండుగా విడగొట్టాను, ఆర్యులు, ద్రావిడులు, దక్షిణ భారతీయులు, ఉత్తర భారతీయులు అని. కాబట్టి ఇంకా మీరు శుభ్రంగా మన మతాన్ని ఇక్కడ దించవచ్చు అని చెప్పి రాసిన లెటర్లు దొరికినాయి. అంటే ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉండేటువంటి భారతీయుల్ని వేరు చేసి వాళ్ళందరినీ కూడా వర్గ చిచ్చు పెట్టి కొట్టాడుకునేట్టు చేయడం కోసం వాళ్ళు పన్నిన పన్నాగం. అలా అని వాడు రాసిన లెటర్లు కూడా బయటపడ్డాయి. కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. అందుకని సంస్కృత భాష ఆర్యులకు సంబంధించింది, అందుకని ఇది ఉత్తర భారతదేశం సంబంధించింది. మా ద్రవిడ భాషలు అని చాలా రకాలైనటువంటి థిరీస్ అనేటువంటి తెచ్చి, అందులో సంస్కృత భాష అనేటువంటిది అన్ని భాషలకి మూలమైంది అని ప్రపంచమంతా ఒప్పుకుంటున్నప్పుడు వీళ్ళు మాత్రం మాది కాదు, మాది వేరు మేము అని చెప్పేసి ఇలాగా ఉత్తర భారతం దక్షిణ భారతం అనేటువంటి కొట్టుకునేట్టుగా మన చేతి చేయించారు. మన చేతి చేయించారంటే మనం వాళ్ళు అలాంటివి ఎవడేం చెప్తే మాస్టర్ గారు అంటారు, ఎవడెలా మొహాన పేడ కొట్టినా కొట్టించుకుంటాం మనం భారతీయులు అన్నారు మాస్టర్ గారు. వీళ్ళందరూ కూడా అనార్యులు అంటే అనగా అనార్యులు అంటే వేద ధర్మమును అనుసరింపని వారు. ఇందు యవనులు, వ్యాధులు, పుళిందులు, హూణులు, కషులు, కంకులు, ఆభీరులు, చండాలులు అను 8 విధములైన వారు వేద ధర్మమును అవలంబింపని వారుగా చెప్పబడిరి. ఇందు యవనులు యునాన్ అను ప్రాంతం నుంచి వచ్చినవారు. హూణులు నేటి జర్మనీ, రష్యాకు చెందిన ప్రాంతం వారు. ఇవన్నీ ఆధారాలతో ఉన్నటువంటివి చెప్తున్నారు తప్ప నిరాధారమైనటువంటి వాదనలు కాదు. అది గుర్తుంచుకోవాలి. మాస్టర్ గారు దీనికి పూర్తి ఆధారాలతో ఉన్నటువంటివి చూపించింది. పుళిందులు గ్రీక్స్ దేశం వారు. ఆభీరులు పూర్వపు సింధు రాష్ట్రంలో ఒక భాగమును చెందినవారు.
వ్యాధులు అనగా బోయలు, కషులు అనగా ఉత్తర భారతదేశంలో కచ్ ప్రాంతం వారు, ఇప్పుడు కూడా ఉంది కచ్ అనేటువంటిది, అక్కడ వాళ్ళని కషులు అంటారు. కంకులు అనగా పిట్టలను కొట్టి జీవించి ఒక జాతి. చండాలురు అనగా చండాలిక అనబడి ఒక విధమైన సొరకాయ బుర్రతో చేయబడిన తంత్రీవాద్యం వాయించుచు గానము చేసి తిరుగువారు. అంతేగాని మనం చండాలురు అంటే చండాలుడు అని తిడుతుండే ఒకళ్ళని కూడా తిట్టుకుంటూ ఉంటారు. ఆ తిట్టు కాదది, ఏమి తెలియక ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాం మనం. చండాలిక అనేటువంటిది ఒకనొక సొరకాయ. ఆ సొరకాయ బుర్రతో చేయబడిన తంత్రి వాద్యమును వాయించుచు గానము చేసి తిరుగువారిని చండాలురు అంటారు. సంస్కృత భాగవతమున దీని మూల శ్లోకమునందు కిరాత హూణ ఆంధ్ర పుళింద పుళింద పుల్కషాభీర సింహ యవనా కషాదయ ఏ అన్యే చ పాపాయదపాశ్రయాశ్రయా శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః అని మూల శ్లోకం భాగవతంలో కూడా ఇక్కడ ఇచ్చారు, సంస్కృత భాగవతంలో అని చెప్పబడినది. ఇందు వర్ణింపబడిన వారు కిరాతులు, హూణులు, ఆంధ్రులు, పుళిందులు, పుష్కరులు, ఆభీరులు, శుంభులు, యవనులు, కషులు. ఇందు కిరాతులు భరతఖండములకు చెందినవారు. ఆంధ్రులు విశ్వామిత్రుని కుమారుడైన ఆంధ్రుని సంతతి వారు. అంటే మనకి ఐతరేయ బ్రాహ్మణం అని ఉంది, అందులో ఒక కథ ఉంది. ఆ కథలో సునశ్చేపోపాఖ్యానం అని ఉంది. అందులో ఒక ఋషి, ఆయన 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకుల్లో ఒకడు సునఃపుచ్చుడు, ఇంకోడు సునశ్చేపుడు, ఇంకోడు సునాలాంగులుడు. 3 పేర్లు. ఒకడేమో సునశ్చేపుడు అంటే కుక్క, సునం అంటే కుక్క. వాడి పేర్లు వాడి తండ్రి ఇలా పెట్టాడు, మరి ఆయన ఋషి ఆయన ఎందుకు పెట్టాడో తెలియదు. సునః అంటే కుక్క. పెద్ద కొడుకు పేరు సునఃపుచ్చుడు అంటే కుక్కతో ఒకటి వాడి పేరు. రెండవ వాడి పేరు సునశ్చేపుడు, ఆ కుక్క యొక్క వెంట్రుకట. మూడవవాడు సునోలాంగులుడు, లాంగులుడు పెద్ద తోక. ఇదేమిటండి అలా పెట్టుకున్నాడు, పాపడికి ముద్దు వచ్చినట్టు నన్ను పెట్టుకున్నాడు వాడు. నేను కుక్కను పెంచుకున్నాడేమో మరి. వాడు పెద్ద కొడుకునేమో తండ్రి, వీడు నాకు పెద్ద కొడుకు కాబట్టి వీడు నాకు చాలా ముఖ్యమైన వాడిని తండ్రి చేసేట. మూడో కొడుకుని వీడు చంటి వేధం నాకు ఇదేంటువంటి వాడిని తల్లి చేసింది. ఈ మధ్యలో వాడిని ఇద్దరు కూడా వాడిని చేశారట. సరిగ్గా చేయకుండా పాపం వాడు, అయ్యో నేను మధ్యవాడై పుట్టడం వల్ల కదా తల్లిదండ్రులు నన్ను ఇలా చేశారు అనుకున్నాడు. అలా ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి వాడిని ఏం చేశారంటే, అలా ఉన్నప్పుడు అప్పుడు రాజ్యం వెళ్తున్నటువంటి అప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు ఉన్నాడు. ఆయన పేరు కూడా హరిశ్చంద్రుడే. ఆయన కొడుకు ఒకడు ఉన్నాడు. ఆ హరిశ్చంద్రుడు ఏం చేశాడంటే, అప్పుడు సంతానం లేకపోతే అగ్నిహోత్రుడిని ఆరాధన చేసి నా కొడుకునిస్తే వాడిని నీకు సమర్పిస్తాను అని చేస్తే వాడు కొడుకు పుట్టాడు. మరి నీ కొడుకు పుడితే నా సమర్పిస్తాను అని అగ్నిహోత్రం చేశాడు. అంటే అప్పుడు దీని ప్రత్యామ్నాయం ఏముంది అని చేస్తే, ఎవరైనా సరే ఒక ఒక ఋషి యొక్క కొడుకు కనుక వీడి బదులు నా కొడుకుని నీకు చేస్తాను ఇస్తే, వాడిని నాకు ఆఫర్ చేస్తే నేను నీ కొడుకును చేస్తాను అని. ఇది తమాషా అయినటువంటి కథ ఆ బ్రాహ్మణంలో. అలా చేయకపోతే అగ్ని కాదు, వరుణుడు ఉపాసించాడు. అలా చేయకపోతే వరుణుడు ఏం చేశాడంటే, నువ్వు నాకు నీ కొడుకును సమర్పిస్తానో సమర్పించలేదు,
నువ్వు మాట తప్పావని చెప్పి వాడికి జలోదరం అనేటువంటి ఒక వ్యాధి వచ్చేట్టుగా చేశాడు వరుణుడు. జలోదరం అంటే ఉదరంలో అంతా కూడా నీరైపోవడం, నీరు చేరడం, జలోదరం అంటే డ్రాప్సీ అంటారు దాన్ని. అది వచ్చింది వాడికి. అది పోవడాలంటే ఇగో ఇది చేయాలి, ఇక్కడితో చేయాలి. ముని కుమారుణ్ణి, మీ కుమారుణ్ణి నాకు ఇస్తే మీకు దాని బదులు ధనం ఇస్తానంటే, సరే వీడేం చేశాడంటే ఈ ఋషి పెద్ద కొడుకు నాకు ఇదేటువంటి కావాలి, చిన్న మూడో వాడు మా భార్యకి కావాలి, మధ్యవాడు వాడికి కావాలంటే ఇస్తానండి ఆ డబ్బులు తీసుకుని. తమాషైన కదా. సరే అప్పుడు వాడు ఆ సునశ్చేపుణ్ణి పట్టుకెళ్ళారు. పట్టుకెళ్తే వాడిని ఇప్పుడు ఒక యజ్ఞంలో బలి పశువుగా చేయాలన్నట్టు. తమాషా అదేమిటిది, వాడిని బలి పశువుగా చేసి వాడిని చేస్తే సమర్పణ చేయాలి. అంటే వాడిని సమర్పణ చేయడం అంటే వాడిని యజ్ఞంలో పడేయడం అనేటువంటిది కాదు, అక్కడ విచిత్రమైనటువంటిది. అప్పుడు వీడి సునశ్చేపుడు అయ్యో నన్ను రక్షించేవాడు లేరా అని వాడు చేస్తే అప్పుడు విశ్వామిత్రుడు వస్తాడు. వచ్చి నేను నిన్ను స్వీకరిస్తున్నాను, నా కొడుకుల్లో ఒకటిగా తీసుకుంటాను అని రాజుకు చెప్పి, నీకు ఆ జలోదరం అనేటువంటిది లేకుండా చేస్తాను, నీ కొడుక్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది, నీ కొడుకు కూడా వీడిని నాకు ఇచ్చేసేసాయని చెప్పి విశ్వామిత్రుడు తీసుకెళ్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు అంతకుముందు ఆల్రెడీ ఇలాంటి కొడుకులు చాలామంది ఉన్నారంటే రక్షించి లేదా శిష్యుల్ని అందరినీ తన కొడుకులుగా స్వీకరించాడు. అప్పటికే వాడు 100 మంది ఉన్నట్టు అలాంటి వాళ్ళు. వాళ్ళని పిలిచి వరే వీడు ఇలాగనే వీడు కూడా స్వీకరించాను, దత్తత తీసుకున్నాను నా కొడుకులాగా, మీరందరూ ఇష్టమేనా అంటే 50 మంది మాకు ఇష్టమేనా, మిగతా 50 మంది ఇష్టం లేదు. ఈ ఇష్టం లేని వాళ్ళు మరి మిమ్మల్ని నేను తీసుకున్నప్పుడు బాగానే ఉందా, ఇప్పుడు ఇష్టం లేకుండా ఉన్నారు, వీళ్ళందరూ శపించాడు, మీరందరూ ఆంధ్రులు పులిందులు ఇలా అయ్యి మీరు అలా అవ్వండి అని చెప్పి చేసేట. అలా శపింపబడినటువంటి దీని నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆంధ్రులు అంటే ఇదంతా ఐతరేయ బ్రాహ్మణం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి కథ. మనకు ఆంధ్రుల చరిత్ర అని హిస్టరీలో ఉండే దానిలో ఇందులో ఏవీ ఉండవు. కానీ అసలైన ఆంధ్రుల చరిత్ర ఏంటనేటువంటిది మాస్టర్ గారు భారతీయ బాల శిక్షలో ఇచ్చారు వివరంగా. అయితే ఆ భగవద్ వ్యతిరేకమైనటువంటి లక్షణం ఉన్నటువంటి దోచడ కనిపిస్తుంది. ఎక్కడంటే చాణూరు ఆంధ్ర నిషూదన, ముష్టికాసురుడు చాణూరుడు అని ఇద్దరున్నారే, కృష్ణ బలరాముల పైకి వచ్చి వాళ్ళని చంపుదామని చేశారు. అందులో చాణూరుడు ఆంధ్రుట్ట. మన రోజు కృష్ణ అష్టకంలో చదువుతుంటాం కదా మనం, చాణూరాంధ్ర నిషూధన అని. అందుకని ఆంధ్రుడు అంటే ఎవరు, వాడు ఎవరినైతే స్వీకరించాడో వాడి పేరుటది, వాడి సంతతి వారు. వీరు శాపవశమును దక్షిణ భారతదేశంలోకి వచ్చిన వారు. అదే అందుకని ఆరిజిన్ అంతా కూడా చెప్పారనమాట. పుష్కలులు శుంభులు అనేటువంటి వాళ్ళెవరు అన్నారు. ఉత్తర భారతదేశం వారు వాళ్ళు. కషులు అనగా మా తీసేస్తాయి, ఈ ఈగలు దీనికోసం వచ్చేస్తున్నాయి. కషులనగా మంగోలియా వారని కొందరి అభిప్రాయం. వీరందరూ వేదమునందు చెప్పబడిన ధర్మం ప్రకారము గాక స్వతంత్రమైన తమ తమ సంస్కృతితో జీవించువారు అని అంటే హిస్టరీ ఇస్తున్నారు ఇక్కడ. మరి ఇవన్నీ తెలియకపోతే ఏమిటో రాసేసారు అనుకుంటారు. వీటికి ఆధారాలతో కూడా హిస్టరీ ఉందన్నమాట. అది కనుక శుకయోగిచే పాప ప్రవర్తనలుగా పేర్కొనబడింది. వేరధర్మమును అవలంబించినను మానినను సర్వాంతర్యామైన భగవంతుని భక్తి కలిగినచో వీరు పరిశుద్ధులై మోక్షము చెందుదురు అని చెప్పబడినది. అది ఫైనల్గా. అంటే వాళ్ళు వేరే ధర్మాన్ని యాక్సెప్ట్ చేసినా చేయబోయినా భగవంతుని మీద భక్తి ఉండి వీళ్ళు పరిశుద్ధులై మోక్షము చెందుదురు అని చెప్పబడి. కనుక వేరే ధర్మమును విశాలతరముగా ప్రవర్తింపజేసినది భాగవద్ధర్మము
అది అక్కడిచ్చారు లింకు. వేద ధర్మం అనేటువంటిది ఒక పర్టికులర్గా నేరో దీనిలో అనేటువంటిది దానికోసం ఇచ్చినటువంటిది కాదు. వేదాలు కొంతమందికే అని కానీ వేద ధర్మం అనేటువంటిది ఒక సంకుచితమైనటువంటిది కానీ కాకుండా అది కానీ విశాలతరంగా అంటే అది అందరికీ కూడా ఓపెన్గా అందరికీ కూడా చేసినటువంటిదిగా ప్రవర్తింపజేసింది భాగవత్ ధర్మం. మాస్టర్ గారు అందుకనే ఇక్కడ చాలా వివరంగా ఇచ్చారు, కన్ఫ్యూజన్ లేకుండా ఉండదు. మనము ఆంధ్రుల జాతివారము. పోతన ఆంధ్రుడు భాగవతం ఆంధ్ర భాషలోకి అనువదించినాడు. తన్మూలమున ఆంధ్రజాతి మోక్షధర్మమును అవలంబించిన విశ్వాసము పోతనకు ఉండుడితే కాబోలు తాను అనువదించిన ఈ పద్యమున ఆంధ్రులను పేర్కొనక విడిచెను. ఎంత డీప్గా మాస్టర్ గారు స్టడీ ఇచ్చారు చూడండి. మనకి మూలము శ్లోకములో ఆంధ్రుడు అనేటువంటి పదం ఉంది, కానీ పోతన గారు ఆ శ్లోకానికే రాసిన పద్యంలో ఆంధ్రుడు అనేటువంటి ఆ పదాన్ని ఆంధ్రులు అనేటువంటి పేర్కొనక విడిచెను. భారతములను పురాణములందును ఆంధ్రజాతి పెక్కు తావులయందు పేర్కొనబడినది. కంసుని కడ మల్ల యుద్ధములకు సంసిద్ధులైన ఆస్థాన మల్లుల్లో ఆంధ్రులు ఉన్నారు. చాణూర ముష్టికులు శ్రీకృష్ణునిచే సంహరింపబడిరి వాళ్ళిద్దరు కూడా. వారు ఆంధ్రులని విష్ణు సహస్రనామమున చాణూరాంధ్ర నిషూదన నామం విష్ణు సహస్రనామంలో పేర్కొనబడినది. ఇప్పటికీ ఆంధ్రుల్లో ఐకమత్యము లేకుండుట, తమ వారిని నీచముగా చూసుకొనుట అను లక్షణములు రాజకీయాల రంగములు ఎందుకు కనిపించుతున్నవి. దాన్ని బట్టి వారు విశ్వామిత్రుడు శాపమున గురి అయిన కథలో సత్యమున్నదని నమ్మవచ్చును. అంటే శాపగ్రస్తులు ఎవడం వల్ల ఐకమత్యం లేకుండా ఉన్నటువంటిది జాతి అంటే పక్కనే ఉన్నటువంటిది. మిగతాన్ని ఎలా ఉన్నా ఆ పక్కనే తమిళులు అనేటువంటి వాళ్ళు ఎంత ఐకమత్యం ఉంటుంది, వీళ్ళకేమో పూర్తిగా ఆపోజిట్ అని చూపించారు. ఇప్పుడు 64వ పద్యం. తపముల్ చేసిననో మనోనియతినో దాన వ్రతావృత్తినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండవునని బ్రహ్మరుద్ర ముఖరుల్ భావింతురెవ్వాని అయి అపవర్గాదిపుడు ఆత్మమూర్తి సులభుండవుగాక నాకెప్పుడు. ఏమంటున్నాడంటే, తపములు చేసిననో మనస్సును దమించిననో దానములు వ్రతములు చేసిననో జపములు మంత్రములు అనుష్ఠించిననో వేదములను ధర్మశాస్త్రములను అభ్యసించిననో ఏ మార్గమున ఈ మహనీయుని పాదములు మనకు లభించును అని బ్రహ్మరుద్రులు ఎవరిని స్తుతించుచుందురో అట్టి మోక్షాధిపతి అయిన ఆత్మస్వరూపుడు నా దర్శనమునకు సులభుడగుగాక అని ప్రార్థిస్తున్నాడు సుఖయోగేంద్రుడు. మాస్టర్ గారు రహస్య ప్రకాశం ఇచ్చారు, చూద్దాం. ఈ సర్వాంతర్యామి అయిన భగవంతుడు ఏమి చేసినచో తన పదమును మనకు లభించినట్లు చెయ్యను. అంటే తన పదము అంటే ఆయన పాదము. భగవంతుడి పాదాలు మనకి ఏం చేస్తే మనకు లభిస్తాయి, అలా అందుతాయి అంటే తపస్సు వలన, మనస్సు నిగ్రహించుకునటం వలన, దానము వలన, వ్రతమును మరల చేయుట వలన, జపమున వలన, మంత్రముల వలన, శృతుల వలన, స్మృతుల వలన, లేక సద్భక్తి మార్గం వలన అని నిరంతరము బ్రహ్మరుద్రాదులు కూడా ఎవరిని గూర్చి సంభాషించుకుందురో అట్టి ఆత్మమూర్తి, అట్టి మోక్షాధిపతి నాకెప్పుడూ సులభుడై ఉండుగాక అని స్తోత్రం చేస్తున్నట్ట. అంటే ఏమిటో చెప్తున్నారు.
బ్రహ్మ రుద్రుడు మున్నగు మూర్తులు సృష్టి లయాదులను నిర్వహించుటకు ఏర్పడిన ప్రత్యేక వ్యక్తిత్వం గల మూర్తులు. అంతేగాని బ్రహ్మ, విష్ణు, శివుడు వీళ్ళు అందరూ కూడా వేరువేరు పార్టీ వాళ్ళని అర్థం కాదు. వాళ్ళు ఏ పని వాళ్ళు దేనికోసమైతే సృష్టిలో చేశారో దానికోసం సృష్టి లయము, సృష్టికి బ్రహ్మ, లయనకు రుద్రుడు, స్థితి అనేటువంటిది ఏర్పరిచిన వాడు విష్ణువు. అలాగా ఆ నిర్వహించడం కోసం ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం గల మూర్తులు వాళ్ళు. ఒక్కొక్క మూర్తి యందు భగవంతుడు సర్వాంతర్యామిగా నుండును. వాని యందు ఆ మూర్తులు వర్తించుచుండును కనుక ఆ మూర్తుల యందు అతని అంతర్యామిగా నుండును కనుక అతనికి వారు తెలియదురు కానీ వారికి అతని అంతర్యామి అనుభూతి తెలియదు. మనలో అంతర్యామిగా ఉన్నటువంటిది భగవంతుడికి మనం తెలుస్తాం, ఎందుకంటే అంతటా నిండి ఉన్నటువంటి వాడు కాబట్టి. కానీ ఆ భగవంతుడు మనకి తెలియాలనేటువంటిది ఏం లేదు, ఎందుకంటే ఆ అంతర్యామిగా ఉన్నటువంటి దర్శనం మనకు అయ్యేంతవరకు మనకు తెలియదు. కనుక అతనికి వారు తెలియదు కానీ వారికి అతని అంతర్యామి అనుభూతి తెలియదు. దానిని తెలియటకు వారు కూడా అంతర్యామి ఉపాసన చేయవలెను. తెలియాలంటే ఏం చేయాలంటే భగవంతుడి యొక్క అంతర్యామిత్వాన్ని ఉపాసించాలి. దాని కొరకై అయితే ఎలాగ ఉపాసించడం అంటే తపస్సులు, మనోనిగ్రహము, దానములు, వ్రతములు, జపాదులు చేదురు. మంచిదే. అంటే ఇవన్నీ మార్గాలు. వేద శాస్త్రములను, శృతి అంటే వేదం, స్మృతి అనేటువంటి మిగిలినటువంటి శాస్త్రములు, వేద శాస్త్రములను అధ్యయనము చేయుదురు. ఇవన్నీ ప్రత్యేకముగా చేయబడినప్పుడు భగవంతుని అంతర్యామి భావన చిక్కదు. అంటే వీటన్నిటి యందు కూడా ఉన్నటువంటిది ఆ ఒక భగవంతుడి యొక్క అంతర్యామైనటువంటి భగవంతుడే అనే దృష్టి లేకుండా ఇవన్నీ చేస్తే మాత్రం ఎంత చేసినా, ఎంత అధ్యయనం చేసినా, ఇవన్నీ చేసినా కూడా వీటిని ప్రత్యేకముగా చేస్తే భగవంతుడి యొక్క అంతర్యామి భావన చిక్కదు. అది చిక్కవన్ననుచో సద్భక్తి సాధన ఒక్కటియే మార్గము. అంటే భక్తి అనేటువంటి దానికి లింకప్ కాకుండా సాధన అనేటువంటిది లేకపోతే ఇవన్నీ కూడా అది ఉంటే ఇవన్నీ కూడా ఇంట్లో ఏదైనా సరే ఉపయోగిస్తుంది. భక్తి సాధనం అనేటువంటి దాంతో కనుక మనం లింకప్ చేసుకుంటే పై చెప్పినవి ఏది చేసుకున్నా కూడా మనకి పనిచేస్తుంది. అది లేకుండా ఉంటే ఏమవుతుందంటే ఏమీ ఉపయోగం లేదు. బ్రహ్మ రుద్రాదులు కూడా వివిధ మార్గములను సాధన చేసి చూసి చివరకు భక్తి మార్గం అవలంబించుతున్నారు అన్నాడు. నువ్వు నేను కాదు, బ్రహ్మరుద్రాదులు కూడా. అంటే అవి ఏమిటంటే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు మనకి తెలియజేయడం కోసం మిగిలినటువంటి సాధనలు భక్తి లేకుండా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు సర్వాంతర్యామైనటువంటిది చిక్కడం అని. అప్పుడు వారు కూడా సర్వాంతర్యామిత్వంతో తమ కర్తవ్యం నిర్వహించున్నారు. అందుకని బ్రహ్మ యొక్క కర్తవ్యం సృష్టి చేయడం, సృష్టికర్త కదా. లయము చేయడం శివుడు లేక రుద్రుడు యొక్క ఇది. అందుకని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, సర్వాంతర్యామిత్వం అనేటువంటిది సిద్ధింపజేసుకుని ఆ భక్తి అనేటువంటి మార్గంతో తమ కర్తవ్యము నిర్వహించున్నారు. కాబట్టి వారు ఆయనలో భాగంగా చేస్తున్నారు. వాళ్ళు బ్రహ్మానారాయణ శివశ్చ నారాయణ చక్రశ్చ నారాయణ అని మనకి వేదంలో అటువంటిది. ఇవంతా కూడా నారాయణుడు అనేటువంటిది అల్టిమేట్గా దాని యొక్క స్వరూపాలు ఇవన్నీ కూడాను దానికంటే భిన్నమైనటువంటివి కావు అని మనకు వేదం చెప్తుంది.
అంటే ఇక్కడ నారాయణుడు అంటే మనకు సినిమా తెర లాంటి వాడు అని అర్థం. తెర మీద ఏది పడ్డా అది తెరలోని భాగమేగా, అది వేరుగా కాదుగా. కాబట్టి ఆ నారాయణుడు అనేటువంటి అంతర్యామిలోని భాగములే మిగతా ఏదైనా కూడా. కనుక వీరి యందు ఎవరిని పూజించినను సర్వాంతర్యామి భావన ఉన్నచో ఒక్కనినే పూజించుట యగును. అందువల్ల నువ్వు శివుని పూజించినా బ్రహ్మదేవుని పూజించినా ఎవరిని పూజించినా సరే అంతర్యామి భావన, సర్వాంతర్యామి భావన అనేటువంటిది ఉంటే అప్పుడు ఇందరిలోనూ ఉన్నటువంటి ఒక్కడినే పూజించడం అనేటువంటి జరుగుతుంది. అనగా విష్ణు పదం అనబడు మోక్ష స్థితి లభించును. విష్ణు పదం అంటే అదే అర్థం, అదే మోక్ష స్థితి అనేటువంటిది. తర్వాత 65 పద్యం. శ్రీపతియు యజ్ఞపతియు ప్రజాపతియున్ బుద్ధిపతియు జగదధిపతియున్ భూపతియు యాదవ శ్రేణీపతియు గతియు అయిన నిపుణు భజింతున్. ఏమంటున్నాడంటే శ్రీపతి అంటే లక్ష్మికి భర్త, యజ్ఞపతి యజ్ఞరక్షకుడు, ప్రజాపతి అంటే సృష్టికి అధిపతి, నా బుద్ధికి అధిపతియు జగత్తునకు అధిపతియు భూమికి అధిపతియు యాదవులకు నాయకుడు. అంటే ఇవందరూ ఎవరో అతనే ఈ యదువంశంలో వాళ్లకు నాయకుడిగా వచ్చినటువంటి వాడు. సర్వమునకు గతియు అయిన నేర్పరిని భజించదను. అంటే అల్టిమేట్గా ఆయనే దిగి వచ్చినటువంటి వాడు అని చెప్పి ఆయన్నే భజించదను అన్నాడు. నారాయణుడు ఒక్కడే లక్ష్మీపతిగను, యజ్ఞములకు అధిపతిగను, ప్రజాపతిగను, బుద్ధికి అధిపతిగను, జగత్తునికి అధిపతిగను, భూమికి అధిపతిగను, యాదవ సంఘములకు అధిపతిగను గోచరించి ఇందరికీ గతి ఎగుచున్నాడు. అట్టి నిపుణుని నేను భజించదను అన్నాడు. అంటే ఏమిటో చెప్తున్నారు. లక్ష్మీదేవి విష్ణువుని తన భర్తగా కొలుచును. యజ్ఞము చేయవారు యజ్ఞమూర్తిగా దర్శించుదురు ఆయన్నే. ఇట్లు ఏ ఏ పనులందు దృష్టి గలవాడు ఆ కార్యసిద్ధి రూపమున భగవంతుని దర్శించును. వ్యాసుడు శుకయోగియు శ్రీకృష్ణుడిగా దర్శించిరి. ఆ పరమపురుషుణ్ణే శ్రీకృష్ణుడిగా వేదవ్యాసుడు శుకయోగీంద్రుడు కూడా దర్శించారు. మరి అక్కడ ప్రత్యేకంగా యాదవుల సంగతి ఏం చెప్పారు? ఎందుకంటే ఇక్కడ మాస్టర్ గారు వివరణిస్తున్నారు. ఏమిటంటే యాదవులు మాత్రము కృష్ణుని తమ నాయకునిగా మాత్రమే దర్శింపగలిగిరి. యాదవులంటే యదు వంశము వారిని అర్థం. మనం జాగ్రత్తగా చదువుకోకపోతే మనం ఇప్పుడున్నటువంటి అర్థాల్లోకి వెళ్ళిపోతాం. యాదవ కులము, కులం అంటే అర్థం వంశం అని, క్యాస్ట్ కాదు. యదు అనేటువంటి మహారాజు ఉండేవాడు. ఆ యదు మహారాజు యొక్క వంశములో జన్మించినటువంటి వారు కాబట్టి యాదవులు. రఘు మహారాజు వంశంలో జన్మించినటువంటి వాడు రాఘవులు అని ఎలా అంటారో అలాగే యదు అనేటువంటి మహారాజు యొక్క వంశంలో జన్మించినటువంటి వాడిని యాదవులు అంటారు. వాళ్ళందరూ కూడా క్షత్రియులే, క్షాత్ర ధర్మం అనేటువంటి దాన్ని చేసినటువంటి వాళ్ళు. అందుకని శ్రీకృష్ణుడు వారిలో ఆ వంశంలో జన్మించాడు. కానీ అప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి యదువంశం జన్మించి ఆయన చుట్టూ ఉన్నటువంటి యాదవులే కృష్ణుడిని తమ నాయకులుగా మాత్రమే దర్శించారు. అంతేగాని వ్యాసుడు శుకుడు వాళ్ళ సర్వాంతర్యామైనటువంటి దర్శనం వాళ్ళకి కలగలేదు. సర్వకాలము యందలి సంసార జీవులను తమ తమ మార్గములకు సంబంధించిన వానిగా దర్శింపవలెను. ఉదాహరణకు ఉత్తమ గృహిణి తన భర్తగా దర్శింపవలెను. ఎవరిని? అంతర్యమైన భగవంతుడిని. బిడ్డలు తమ తండ్రిగా దర్శింపవలెను. బుద్ధిమంతులు తమ బుద్ధికి అధిపతిగా దర్శింపవలెను. ప్రజలు ప్రభువుగా దర్శింపవలెను.
అందరినూ తన చుట్టూనున్న జగత్తునందలి జీవులందు అంతర్యామిగా దర్శింపవలను. ఎవరికి సంబంధించిన రూపమున వారికి కనిపించు నైపుణ్యము కలవాడు భగవంతుడు. అసలు ఎస్సెన్స్ అది. భగవంతుడు నైపుణ్యం గలవాడన్నారు. ఏమిటో నైపుణ్యం అంటే ఎవరికి సంబంధించిన రూపంలో వారు కనిపిస్తూ ఉంటాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని స్పష్టంగా భగవద్గీతలో చెప్పాడు. ఎవరు నన్ను ఏ రూపంలో నన్ను కొలుస్తారో వారిని ఆ రూపంలోనే అనుగ్రహిస్తా అన్నాడు. అందుకని నువ్వు ఏ రూపంలో నువ్వు చేసినప్పటికీ పర్వాలేదు, అన్ని రూపాల్లోనూ అంతర్యమైనటువంటి వాడు కాబట్టి కేవలము ఆ రూపములను తమకు వారితో గల సంబంధములను మాత్రము చూడగలవారు సంసారబద్ధులు. తేడా. కృష్ణుడు భగవంతుడు అంతర్యమైనటువంటి పరమాత్మే కృష్ణుడుగా దిగి వచ్చాడు అన్నప్పుడు వాడిని అందరూ తలరకంగా చూశారు. అప్పుడు వాళ్ళు అందరూ కృష్ణుడిని పరమాత్మ భగవంతుడుగా చూడలే అప్పుడు సమకాలికులుగా ఉండి కూడా. ఇది మాస్టర్ గారు మనకి చాలా స్పష్టంగా ఇచ్చారు. అక్కడ ఆశ్రితులు సమకాలికులు 2 రకాల వాళ్ళుగా క్లాసిఫికేషన్ చెప్పారు మాస్టర్ గారు. ఆయన ఆశ్రయించిన వాళ్ళు, ఆయనే పరమాత్మ అనేటువంటిది దాంతో ఆయన ఆశ్రయించిన వాళ్ళు ఆయనకు ఆశ్రితులు. మిగతా వాళ్ళు ఆయనతో కూడానే ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు అయ్యింది కూడా సమకాలికులు, కంటెంపరీస్. ఇప్పుడు సత్రాజిత్తు లాంటి వాళ్ళందరూ ఉన్నారే, మరి సత్రాజిత్తు మరి ఆ యాదవుల్లో ఒకడేగా. కానీ ఆయన ఏం చేశాడు, మనంతో మన యదువంశంలో మనంతో పాటు పుట్టినటువంటి వాడు కాబట్టి వాడికి ఏదో ప్రత్యేకంగా కొన్ని పవర్స్ ఉన్నాయి తప్ప అంతకంటే ఏమి. అందుకని వాడు సూర్యుడిని ఉపాసన చేశాడు. తప్పుగారు సూర్యుడిని, ఆ సూర్యుడే ఈయన దగ్గరికి వస్తూ ఉంటాడు ఇప్పుడు. ఆ సూర్యుడు ఇంద్రాదులు ఈయన దర్శనం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. మన భాగవతం దశమస్కందం చూసాం కదా. కానీ సత్రాజిత్తు అక్కడే ఉన్నటువంటి వాడు, పైగా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాడే యాదవుల్లో ఒకడుగా. కానీ వాడికి మాత్రం వాడు కృష్ణుడు ఒక బాగా, అందుకని తను కూడా ఒక ప్రత్యేకత సంపాదించాలని చెప్పి వాడు సూర్యుడు ఉపాసించాడు. సూర్యుడిలో అంతర్వర్తి అయినటువంటి పరమాత్మ ఈయనే అని వాడికి బుర్రకెక్కలేదు. జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ అని ఎవరైతే ఋషులందరూ కూడా ఆయన్ని చేస్తారో, సూర్యాంతర్వర్తి అయినటువంటి నారాయణుడిగా ఆయనే అవతరించి మన మధ్యలో ఉన్నాడు అని వాళ్ళు తెలుసుకోలేకపోతారు. అందుకని యాదవులు సమకాలికులుగానే ఉన్నారు చివరిదాకాను. ఒక ఎక్సెప్షన్ ఏ ఉద్ధవుడో వాళ్ళు తప్ప. ఆయనకేం ఇది లేదు. వాళ్ళు ఎలా భావన చేస్తే అలాగే వాళ్ళకి ఆయన చేశాడు. ఆయన వైపు నుంచి వీళ్ళనివారన్నా ఇదేం లేటువంటిది. కానీ సత్రాజిత్ ఏం చేశాడు, వాడు ఆ సూర్యుడి నుంచి, ఆ సూర్యుడు ఇచ్చినటువంటి పెద్ద మణి, శమంతక మణి, దాన్ని తన ఉపాసనకు ఫలితంగా సూర్యుడి నుంచి పొందాన్ని వచ్చాడు. చాలా గొప్పగా వాడు ఆ శమంతకమణి సూర్యుని యొక్క కాంతితో వెడిగిపోతుంటే వాడు సూర్యుడు ఆ మణి ఇచ్చినప్పుడు సూర్యుడు ఉపాసన చేశాడు సూర్యుడిని. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆ సూర్యుడి మెడలో ఉన్నటువంటి శమంతకమణి ప్రకాశిస్తుంటే వీడు అనుకున్నాడు, ఆ సూర్యుడిలో ఉన్నటువంటి ప్రకాశానికి కారణం ఈ మణి అనుకున్నాడు. మోహంలో పడ్డాడు వాడు. కాబట్టి నీకేం కావాలని అడిగావు కదా, అందుకని నాకు అమ్మని నాకు ఇచ్చేసాను. ఓడు ఇంతేనా, తీసుకుపోవన్నాడు. అందుకే అంతేగాని భగవద్భక్తి కావాలని కానీ, లేకపోతే సూర్యుడిని ఉపాసన చేస్తే సూర్యుడు యొక్క ఇంటి ప్రకారం అవేమి అడగలేవాడు. ఆ మణిని నాకు ఇచ్చేసే అన్నాడు. ఎందుకంటే పైగా ఈ మణిలో నుంచి రోజు బంగారం వస్తుండే, సువర్ణము.
సువర్ణము అంటే మంచి తేజస్సు, మంచి కిరణములు అని అర్థం. మనకి సువర్ణ రజత స్రజాం అని రోజు శ్రీసూక్తులు చదువుతాం. అంటే ఏమిటి, అమ్మవారిని లక్ష్మీదేవిని చేస్తే బంగారం వెండి ఇవన్నీ సృష్టించి ఇచ్చేస్తుంది అని. సువర్ణం అంటే మనం బంగారం, అనేటువంటిది సువర్ణము. వాడు అందుకని సత్రాజిత్తు వాడు ఆ మడి మెడలు వేసుకుని వస్తుంటే పాపం ద్వారకలో ఉన్నటువంటి వాళ్ళందరూ సూర్యుడు ఈ దర్శనం కోసం వస్తున్నాడు కావచ్చు, ఇంత తేజస్వంతంగా ఉందని అనుకునేవాళ్ళు. ఆయన దగ్గరికి వచ్చి కృష్ణుడి దగ్గరికి, ఏమయ్యా సూర్యుడు నీ కోసం వచ్చాడు అంటే, కంగారు పడకండి, సూర్యుడు ఏం కాదు, వాడు మన సత్రాజిత్తే అని చెప్పాడు కృష్ణుడు. చెప్పిన తర్వాత సత్రాజిత్ వచ్చి వాడు అందరికీ నేను సూర్యుడి దగ్గర నుంచి ఈ రత్నం పొందాను అని చెప్తే, అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఇలాంటి మణి అనేటువంటిది ఎవడు కూడా వ్యక్తిగతంగా తన దగ్గర పెట్టుకుంటే ప్రమాదకరమైంది, భరించలేరా ఆ శక్తిని. అందుకని దేశానికి ఏమన్నా పరిపాలిస్తున్నాడో ఆ రాజుగారి దగ్గర పెడితే దేశంలో అందరికీ హితం అవుతుందని చెప్పాడు. అప్పుడు ఎవరు, ఉగ్రసేనుడు రాజు. ఉగ్రసేనుడు కంసుడు వాళ్ళ నాన్న. ఆయన చాలా మంచివాడు. అంటే కృష్ణుడు తాతగారు అవుతాడు ఒక రకంగా. దేవకీదేవికి తండ్రి. అయితే ఆ ఉగ్రసేనుడు యొక్క కొడుకు అయినప్పటికీ వీడు కంసుడికి ఆయనకి ఎదురు రాలేదు. అందువల్ల ఈ వీడు సత్రాజిత్ అనేటువంటి వాడు ఇవన్నీ కూడా ఆ మణి వల్ల ఇవన్నీ వస్తున్నాయి. ఆ మణి ఉగ్రసేనుడి దగ్గర పెట్టమంటే కృష్ణుడు తన కోసం అడిగాను అనుకున్నాడు వాడు. అక్కడ పొరపాటు పడ్డాడు. అక్కడంతా మనకు తెలుసు, శమంతకోపాఖ్యానం. అందువల్ల కృష్ణుడు ఏమిటంటే లక్ష్మికి భర్తయు, యజ్ఞరక్షకుడు, ప్రజాపతి, నా బుద్ధికి ఇవన్నీ కూడా అయినటువంటి వాడు. అటువంటి వాడిని నేను అటువంటి నేర్పరిని భజించదను అన్నాడు ఇక్కడ. అంటే ఏమిటో మనకి రహస్య ప్రకాశంలో ఏం చెప్పారో చూద్దాం. 65వ శ్లోకం పద్యానికి. నారాయణుడు ఒక్కడే లక్ష్మీపతిగను, యజ్ఞమునకు అధిపతిగను, ప్రజాపతిగను, ఇవన్నీ ఇవి కూడా చెప్పారు. జగత్తునికి అధిపతిగను, భూమికి అధిపతిగను, ఇవన్నీ కూడా ఇందరికీ గద్దె ఎక్కుతున్నాడు. అట్టి నిపుణుడు నేను భజించదును అన్నాడు. అది అయిపోయింది. కింద బ్రాకెట్లో కూడా చదివేసి బ్రాకెట్లో కూడా అయిపోయింది. ఇప్పుడు 66వ పద్యం దగ్గరికి వెళ్తాం మనం. ఇంతకీ ఈ పద్యంలో తాత్పర్యం ఏంటంటే ఆయన అలా వేరేగా చూశారు, కానీ ఆయన్ని ఎలా చూడాలి, వాళ్ళ సంగతి సరే మనం ఎట్లా ఉండాలి అని చెబుతూ, బిడ్డలైతే కనుక తమ తండ్రిగా దర్శించాలట, ఉత్తమ గృహిణి అయితే తన భర్తగా దర్శించాలి. అట్లా వాడిని అంతర్యామి స్వరూపుడుగా, అంటే మన బిడ్డలనో లేకపోతే భర్తనో భార్యనో ఈ వీళ్ళందరినీ కనుక అలా దర్శించడం అనేది చేయటం అనేది చేస్తే అప్పుడు మాత్రమే వాడిని మనం దర్శించగలంట. అంటే జగత్తునందరి జీవులైంది అంతర్యామిగా దర్శింపవలను. అలా కాదండి, అలా కాదు, మేము ఓన్లీ మాకు వాళ్ళతో ఉన్న రిలేషన్ అంటే మా బిడ్డలుగా చూస్తాం, కానీ దేవుడిగా ఎలా చూస్తాం, భార్యని దేవుడిగా చుట్టమా లేదా భర్తని దేవుడిగా చుట్టమా, ప్రసక్తే లేదు అన్నాం అనుకోండి. మన సంబంధాలతో చూస్తే ఇప్పుడు ఏమవుతుందట, సంసార బద్ధులు. ఈ రిలేషన్తో చూస్తే సంసార బద్ధులు అవుతారు. అలా కాకుండా పరమాత్మగా చూస్తే సంసారం నుంచి తరిస్తారు. అది ఇక్కడ చెప్పింది. అణువో కాక కడున్ మహావిభుండో విభవుడో యచ్చిన్నుడో చిన్నుండో గుణియో నిర్గుణుడో యటంచు విపుధుల్ కంఠీ భవత్ గుంఠీ భవత్ తత్వమార్గణులై ఏ విభు పాదపద్మ భజనోత్వర్షంబులం తత్వ వీక్షణముంజేసెదరు. అట్టి విష్ణున్ పరమం సర్వాత్మన్ సేవించెదన్. ఏమంటున్నాడు చూద్దాం. భగవంతుడు అనగా అణుస్వరూపుడా,
మహావైభవం గలవాడ, అఖండ స్వరూపుడ, ఖండమూర్తియ, గుణములతో కూడినవాడా, నిర్గుణుడా అని చింతనం చేసియు జ్ఞానులు కూడా తమ అన్వేషణమున కుంటుపడుచున్నారు. అంటే తేల్చుకోలేకపోతున్నారు. జ్ఞానులైనటువంటి వాళ్ళు కూడా ఈయన భగవంతుడు అణుస్వరూపుడా అయితే బృహత్ స్వరూపుడా, రెండు కూడా వేదం చెప్తుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్, ఆయన అణువుల్లో అణీయాన్, అణుస్వరూపుడు, చాలా సూక్ష్మస్వరూపుడు. మహతో మహీయాన్, మహత్తత్వం బృహత్ పెద్దది ఏంటంటే అటువంటి వాడు. అందుకని రెండు కూడా అది తెలియక జ్ఞానులైనటువంటి వాళ్ళు కూడా తమ అన్వేషణను కుంటుపడుతున్నారు. అట్టి మహనీయుని పాదములను భజించి సేవించి తత్వదర్శనం చేసేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఈ రకంగా స్తోత్రం చేస్తాడంటే, పరీక్షిత్తు అడిగినటువంటి ప్రశ్నలకి సరైనటువంటి సమాధానం చెప్పాలంటే ఎటువంటి దర్శనాన్ని ముందు పరమాత్మని ఎటువంటి విధంగా తాను దర్శనం చేస్తే చెప్పగలడు, అటువంటి విధంగా స్తోత్రం చేస్తున్నాడు. అది చెంగునంటుడిది. ఈ 66కి దీంట్లో ఎలా చెప్పారో చూద్దాం. పరమాత్మ అణుమయుడైన సూక్ష్మస్వరూపుడని కొందరు, మహావైభవములు కలవాడని కొందరు భావించరు. అదే అంటే రెండు కరెక్టే అంటారు. మనం ఏదో ఒకటి మాత్రమే చూసి మనం చూసిందే ఆయన స్వరూపం అనుకున్నట్టయితే అక్కడ మనం ఎంత చేసినా కూడా పొరపాటు పడతాం. ఇది ఈ స్వరూపం అయిందే, ఆ స్వరూపం అయిందే అనేటువంటిది ఆ దృష్టి మనకు రావాలన్నమాట. అందుకని పరమాత్మ అనుభవుడైన సూక్ష్మస్వరూపుడని కొందరు, మహావైభవం కలవాడని కొందరు భావించరు. వేరువేరుగా ఉండడని కొందరు, ఉండగలడని కొందరు భావించరు. ఉంటే అనువుగా ఉండాలి, లేకపోతే మహానీయుగా ఉండాలని కొందరు, లేదు రెండు ఆ రూపాలు ఉండొచ్చని మరికొందరు భావిస్తుంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారంటే భగవంతుని గురించి చర్చించుకుంటూ ఉంటారు. అదే వచ్చే పెద్ద ఇబ్బంది. భగవంతుడి గురించి ఎంత చర్చించుకున్నా ఈ చర్చలకు అతీతుడుగా ఉంటాడు ఆయన. ఆయన లక్షణం అది. తమ తమ తత్వదృష్టిని అనుసరించి జ్ఞానమును ఉపయోగించి భగవంతుని వెతుకుచుందరు. అంటే అక్కడ ఉన్నటువంటిది యాజ్ ఇట్ ఈజ్, భగవంతుడు ఎలా ఉన్నాడో అనేటువంటిది అలా దర్శనం చేయకుండా తమ యొక్క తత్వదృష్టి, ఎవడి తత్వదృష్టి వాడు ఏర్పరచుకుని, అంటే తన సైంటిఫిక్ వ్యూ. తత్వదృష్టి అంటే ఏమిటి? సైంటిఫిక్ వ్యూ. ఇది ఎవడి సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ వాడు చేసుకుంటాడు. చేసుకుని దానివల్ల ఏమవుతుందంటే అసలు ఆయన స్వరూపం అసలు ఏమిటో అనేటువంటిది పోతుంది. వాడు ఎలిఫెంట్ అంటే బ్లైండ్ కొంత సరే ఏనుగు అనగా అంటే వాడు గుడ్డివాడు, పాపం వాడు ఏనుగు అనగా అంటే వాడు ఆ కాలు పట్టుకుని ఇదే ఏనుగు అనుకున్నాడు. అంటే ఎలా, అందుకని ఏనుగు ఎలా ఉంటుందంటే ఒక స్తంభంలా ఉంటుందని వాడు. లేదు లేదు ఏనుగు అనేటువంటిది ఒక కుర్చులాగా ఉంటుంది చివరి, వాడు తోక పట్టుకున్నట్టు ఇంకోడు. అలాగే భగవంతుడి ఇదే ఇలా ఉంటాడని ఒకడు, ఇలాగే ఉండాలని ఒకడు చర్చించుకునే వాళ్ళు అలా అవుతారు. ఇట్లు వెనకుట నిరర్ధకమని తెలిసి తుదకు వాని పాదపద్మములను ఆశ్రయించి భక్తిభావముతో భజించి సత్యమును దర్శింపగలుగుతారు. వీళ్ళు కొన్ని అలాగా ఆ రకంగా చర్చలు చేసి దాన్ని పూర్వాపరాలు చూసి ఇవన్నీ కొన్ని జన్మలు అయిన తర్వాత అలా వెతికి వెతికి చివరికి ఈయన వెతకడం వేస్ట్ అని తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. నిరర్ధకం అని తెలుసుకుంటాడు. తెలుసుకుని అప్పుడు ఇంకేం చేయాలంటే వాడి పాదపద్మమును ఆశ్రయిస్తే అప్పుడు వాడు దొరుకుతాడు. అట్టి పరుడైన సర్వాంతర్యామిని భజించతను అంటే ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు, ఎవరి దృష్టిలో వారు తత్వాన్వేషణము చేయగా ఒక్కొక్కరి ఒక్కొక్క సత్య సిద్ధాంతము గోచరించును. ఇవియే భిన్న మతములు. ఇన్ని మతాలు ఒకే భగవంతుని గురించి ఇన్ని రకాల మతాలు ఎందుకు వచ్చాయంటే ఇది కారణం అని చెప్పారు. ఎవరి దృష్టితో వారు తత్వాన్వేషణ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎవరికి వాడికి సత్య సిద్ధాంతం నేను అనుకునే సత్యమైనటువంటిది వచ్చేప్పటికీ అప్పుడు మిగిలినవన్నీ తప్పనేటువంటిది వస్తున్నది. మతం అంటే ఏమిటి? అభిప్రాయం అని అర్థం.
సంస్కృతంలో మతం అనే పదానికి అభిప్రాయం, ఇంప్రెషన్. అందుకని భగవంతుని గురించి ఎవరి అభిప్రాయం వాడికి ఒకలా ఉంటుంది. అందుకని వాడు భగవంతుడు అనగా ఇలాగే ఉండాలి, కాబట్టి ఇది నమ్మని వారు పాపులు అంటాడు ఒకడు. అలా పుట్టే మతాలన్నీ, భిన్న మతములు. వాడి యందు అతని తత్వము కొంత వాడు అన్ని మతాల్లో ఉన్నటువంటి వాడు ఏ మతం వాడైనా భగవంతుడి గురించి చెప్పింది కొంతవరకు వాడి కొంతవరకు గోచరించింది అంతవరకే చెప్పాడు, లిమిట్ చేసేస్తున్నారు వాడు. కానీ వానికి అతడు చిక్కడు, వాడు దేంటోనూ కట్టుబడిపోడు, చిక్కడు. భక్తి యోగమును ఆశ్రయించినప్పుడు పై సిద్ధాంతములు అన్నింటిలో అంతర్యామిగా దర్శనమిచ్చును. అప్పుడు ఈ అన్నింటిలోనూ కూడా అంతర్యామి ఆయనే అనేటువంటి దర్శనం భక్తి యోగం వల్ల మాత్రమే కలుగుతుంది. అప్పుడు అన్ని మతములు కూడా వాడినే చెప్తాయనేటువంటిది అర్థమవుతుంది. అంటే తెలియదేవిను, అది కారణం. అందుకని అటువంటి వాడికి నేను మొక్కుతున్నాను, నేను భజిస్తున్నాను అని సుఖయోగీంద్రుడు చేస్తున్నాడు అనమాట. ఇంత మాత్రం ఎవరు తలచినా ఆయనకైనా ఎవరు ఉంటే హనుమశివరు రాసినటువంటి కీర్తన కదా, ఎవరు ఎంత మాత్రము తలచిన వాడిని అంత మాత్రం వాళ్ళకి ఆయన తన యొక్క స్వరూపాన్ని దర్శనమిస్తుంటాడు. అది మనం చూసేటువంటి దృష్టి ఎంత ఉందో దాన్ని బట్టి, కానీ అక్కడ ఆయన ఎంత ఉన్నాడో అనేటువంటిది మనకేనా తెలుస్తుంది? మనం వీటన్నిటికీ అతీతమైన రూపంలో ఆయన ఉంటాడు. వాడిని అంతగా చూడగలిగేటువంటి దృష్టి మనకి. అందుకనే మనకి విశ్వరూప సందర్శన యోగం అనేటువంటి దాంట్లో కూడా ఈ దృష్టితో నన్ను చూడలేవు, ఈ రకంగా అంతటా నేను ఉన్నటువంటి వాడిగా నన్ను చూడలేవు నువ్వు. అందుకని దివ్యం దదామితే చక్షు, నీకు దివ్యమైనటువంటి దృష్టిని ఇస్తున్నాను, దాంతో చూస్తే నేను అంతటా ఉన్నటువంటి ఒక్కడిగా నేను కనిపిస్తాను, కానీ లేకపోతే నీకు గోచరించుతున్నాడు. అందుకని ఏ రకమైనటువంటి దృష్టి ఉంటే కనిపిస్తాడు ఆ భగవంతుడు అనేటువంటిది అని ఇందులో చెప్పబడింది. తర్వాత 67వ పద్యం. జగదుత్పాదన బుద్ధి బ్రహ్మకు మరిన్ సంధింపనూహించి ఏ భగవంతుండు సరస్వతిం బనుప ఆ పద్మాస్య తాను ఆ విభున్ గమనింపగా నియమించి తన్మగనింగా నియమించి తద్భువన సామ్రాజ్య స్థితిన్ సృష్టిపారగు చేసెన్మును బ్రహ్మను అట్టి గుణిని ఆరంభింతు సేవింపగన్. 67వ పద్యానికి తాత్పర్యం. మొదట నారాయణుడు బ్రహ్మ మనస్సును ఈ లోకములను సృష్టి చేయు సంకల్పం కలిగింపవలని ఊహించి సరస్వతిని సృష్టించను. ఎందుకంటే ఈ సృష్టి చేయాలనేటువంటి సంకల్పం ముందు ఆయన కలిగించాలిగా, బ్రహ్మకి చేయాలి అనేటువంటి సంకల్పం కలిగించాలంటే ఏం చేసేట, సరస్వతిని సృష్టించేట ముందు. అంటే ఆ స్ఫురణ, సృష్టించాలనే స్ఫురణే సరస్వతి. ఆమె బ్రహ్మను భర్తగా వరించి సకల సృష్టికిని సామ్రాజ్య పదవిని సృష్టించి అందు బ్రహ్మను నిలిపి సృష్టి విద్యలో పారంగతిని చేసెను. దానికి కారణమైన నారాయణుని గుణములతో కూడిన వానిని మనస్సును సేవింప ఆరంభింతును. నేను బ్యాకెట్ల మాస్టర్ గారు వాక్యం ఇచ్చారు. సంతతి కలుగవాలని అన్నచో భార్యయే సాధనము. బ్రహ్మకైనా సరే ఎవరికైనా సరే సృష్టి అంటే బ్రహ్మ యొక్క సంతతి. అందుకని సృష్టి రావాలంటే, సంతతి కావాలంటే భార్యయే సాధనము. అట్లే బ్రహ్మకు సృష్టింపవలన బుద్ధి కలుగుటకు సరస్వతి కారణమైనది. సృష్టిద్దాం అనేటువంటి సంకల్పం కూడా కలగాలంటే ప్రచోదనం, బ్రహ్మకి ప్రచోదనం ఎవరు చేశారు? సరస్వతి. అందుకని ముందు ఆమె అర్చించడం అనేటువంటి కారణం అది. సరస్వతిని అర్చించకుండా వాడు బ్రహ్మని అర్చిస్తాడు, లక్ష్మీదేవి అర్చించకుండా నారాయణని అర్చిస్తాడు. అంటే అమ్మవారు అనేటువంటిది దీన్ని లేకుండా కేవలం
అయ్యవారిని సృష్టించినందువల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకని అన్నాడంటే శంకరాచార్య వారే చెప్పారు. ఆది శంకరాచార్య వారు శివశక్త్యాయుక్తో నభవతి, అంటే శక్త్యాయుక్తో శక్తియుక్తో కలిసి ఉండకపోతే నకలు కుశల స్పందితుమప్పి అన్నాడు. అసలు కొంచెం ఇటు అటు కదలడం కూడా కదలలేడు శక్తి అనేటువంటిది అమ్మవారి లేకపోతే. అందుకని సృష్టికర్త అయినటువంటి వాడికైనా కూడా ఆయన యొక్క శక్తియే అమ్మవారు. అందుకని బ్రహ్మ ద్వారా సృష్టి అనేటువంటిది రావాలంటే ముందు ఆయనకు సంకల్పం కలిగించాడంటే ముందు సరస్వతి ఆ రకంగా ఇది చేశాడు అని చెప్పారు. దానికి కూడా మాస్టర్ గారు ఇక్కడ అంతర్యామైన నారాయణుడు బ్రహ్మ మనస్సున సృష్టి చేయవలను సంకల్పం కలిగింపదలచి సరస్వతి దేవిని పంపించను. సరస్వతి దేవిని బ్రహ్మ దగ్గరికి పంపించింది ఎవరు? నారాయణుడే. ఇక్కడ ఆయనలోంచే బ్రహ్మ వచ్చాడు. అందుకని ఈయన ద్వారా ఏం జరగాలో ఆ ప్రచోదనం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన దగ్గర నుంచే. ఆమె బ్రహ్మదేవుడు తన భర్తగా నియమించి బ్రహ్మని నియమించింది సరస్వతి దేవి తన భర్తగా. అంటే ఏమిటండి తన భర్తగా అపాయింట్ చేసి నియమించడం అంటే ఆమె బ్రహ్మదేవుని తన భర్తగా నియమించి ఈ లోకములను సృష్టించి పదవిలో నిలిపి పండితునిగా చేశాను. చాలా అద్భుతంగా చెప్పారు ఇక్కడ. అంటే ఆయన సృష్టికర్తగా పనిచేయాలంటే ఆ సరస్వతి ఆమె పనిచేస్తే సంకల్పం రూపంలోనూ తర్వాత ప్రచోదన శక్తిగా ఆమె పనిచేస్తేనే ఆయన ద్వారా సృష్టి అనేటువంటిది జరుగుతుంది. అది లేకపోతే జరగదు. నేను స్వయంభూని కదా, నేను అలాగే నేను సృష్టి అంతా కూడా నాలో చేస్తాను అని కుదరదు. అందుకని ఈ రెండు విడదీయడానికి వీలు లేనటువంటిది. అట్టి మహనీయుడైన నారాయణ్ణి సేవింప సంకల్పించదను అన్నాడు. అంటే ఇక్కడ మాస్టర్ గారు ఇంకా కొంత ఇస్తున్నారు. ఏమిటంటే బ్రహ్మకు సృష్టింపవలన సంకల్పం స్వయముగా కలగదు. అసలు రహస్యం అది అక్కడ ఇచ్చారు. మనకు మనం సంకల్పించుకోగలం, ఇలా సంకల్పించుకుందాం అనుకోవడం ఉండదుగా. మనకి ఏదైనా ఒక మంచి సంకల్పంగానే ఆలోచనలుగా వచ్చిందనుకోండి, అది మనకు తెచ్చుకున్నామో అది వచ్చిందా? ఇది ఎప్పుడు మనం దాన్ని మనం గమనించాం. ఏదో సంకల్పం కలిగింది, సంకల్పం మనం కలిగించుకున్నామో అది కలిగిందా? ఇంకోటి కూడా ఇక్కడ జాగ్రత్త పడాల్సింది, మనకు కూడా చాలా థాట్స్ వస్తుంటాయి, అవన్నీ సంకల్పాలు కావు. అందుకే పురాణ పురుషుల్లో మనం చదువుకున్నాం ఈసారి దానిలో శైలపుత్రితో సనత్సుజాతుడు అంటాడు, వేదధర్మాన్ని ఉద్ధరించి యావత్ సామ్రాట్టుగా భరతభూమికి అవ్వాలని జరాసంధుడు కూడా సంకల్పించాడు కదా అంటే అని నిర్ణయించాడు అన్నాడు. సంకల్పించలేని వాడు నిర్ణయించుకున్నాడు, అంతేగాని సంకల్పం కాదు. అందుకని బ్రహ్మకు సృష్టింపవలన సంకల్పం స్వయముగా కలగదు. బ్రహ్మ బ్రహ్మ ఆయనలోంచి బయటికి సృష్టింపబడ్డాడు. ఆయనలోంచి నాభిగమం నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి సంకల్పం ఆయన కలగదు. దానికి మాస్టర్ గారు పక్కన ఇంకో సెంటెన్స్ ఇస్తున్నారు, ఎవ్వడును అంటే బ్రహ్మకే కలక్కపోతే ఆయన సృష్టిలో ఉన్నటువంటి మన సంగతి ఏమిటి అని. అందుకని ఎవ్వడును తనకొక అభిప్రాయం కలగవల్లని సంకల్పించుకొనలేడు. నాకు ఇలాంటి అభిప్రాయం రావాలి అని వాడెవడు సంకల్పించుకొనలేడు. వాడు ఆ సంకల్పము స్వయముగా బయలుదేరి వాని మనస్సును గోచరించును. ఆ బయలుదేరినట్టు స్థానము సర్వమునందు ఇమిడి ఉండును. దానినే భగవంతుడు అందరు. సంకల్పం భగవంతుడి నుండి బయలుదేరి మనసులోనికి ప్రసరించును కనుక దాన్ని సరస్వతి అందరు. సరస్వతి అయిన పదమునకు ప్రసారము చెందునది, ప్రవహించున్నది అని అర్థము. అని సరస్వతి అంటే
బ్రహ్మకు సకల సృష్టిని కూర్చిన సంకల్పము అట్లే జరిగినది. ఎవడైనను సంకల్పం పొందిన మనసుతో సక్రమంగా పనిచేయటకు ఆరంభించినచో ఆ పని ఎట్లు చేయవలనో దానికి సంబంధించిన సుడువులన్నీ విజ్ఞానముగా అతని సంకల్పం నుండి విచ్చుకొని మనస్సులోనికి దిగును. కాలక్రమమున అతడు సక్రమంగా పనులు చేయుడు నేర్చుకును. దీన్నే అనుభవం గడించుట అంతము. పుట్టిన బిడ్డ గాలి పీల్చుట, పాలు త్రాగుట, పంచేంద్రియమును ఉపయోగించుట, పారాట నేర్చుట, నడుచుట, మాట్లాడుట నేర్చుట మొదలవన్నీ ఈ మార్గమునే జరుగుతున్నవి. మానవుడు సకల శాస్త్రమును నాగరికతలు నేర్చుట కూడా ఈ మార్గమునే జరుగును. జంతువులు తమ్ము తాము కాపాడుకొనుట, తమ బిడ్డలను పోషించుకొనుట, గుహల్లో నివసించుట, గూళ్ళు కట్టుకొనుట మొదలవన్నీ ఇట్లే ప్రకృతి సిద్ధములుగా అనుభవము, నిపుణత అను పేర సంకల్పము నుండి దిగి వచ్చి మనస్సున విప్పారుచున్నవి. సృష్టి అందు పంచభూతముల ధర్మములు, సూర్య నక్షత్ర గ్రహాదుల గమనములు కూడా ఇట్లే జరుగుతున్నవి. దీనికి కారణమేమనగా సృష్టి అంతయు ఇదే విధమున వెలువడినది. అట్లు వెలువడటకు మొదట ఏర్పడిన ఈ సృష్టి మొత్తం యొక్క మనస్సునే బ్రహ్మదేవుడు అందరూ. అది అంటే మొత్తం సృష్టిలో రావడానికి మనస్సు ఉండాలి కదా, ఆ మనస్సుని బ్రహ్మదేవుడు అంటారు. వానికి శరీరముగానే ఈ సృష్టి ఏర్పడినది. అది ఈ సృష్టి అంతా కూడా వాడికి శరీరంగా ఏర్పడింది. తల్లి గర్భమున పడిన సమయమున జీవులకు శరీరం ఉండదు, తండ్రి విత్తనం మాత్రమే ఉండును. అట్లే సృష్టికి ముందు భగవంతుని విత్తనమైన బ్రహ్మబీజం ఉండును. అందు కావలసిన పెరుగుదల విజ్ఞానము స్వభావముగా దేవునిచే ప్రవేశపెట్టబడును. దీన్నే సరస్వతి అందరు. ఇది చాలా అసలు పూర్తిగా మనకి అరటిపండు ఒలి చేతిలో పెట్టారన్నట్టుగా అంత ఎక్స్ప్లెయిన్ చేశారు మాస్టర్ గారు. ఈమె సహాయమైన బ్రహ్మ నుండి సృష్టి అంతయు ఉచ్చరింపబడిన వాక్కు వలె వెలుపలికి వచ్చి వృద్ధి చెందును. శబ్దార్థముల వలె ద్రవ్యము ప్రాణము ఏర్పడును. దీన్ని అనుసరించే మన మనస్సు బుద్ధుల ద్వారా మన సంకల్పములు వచ్చి దిగుచుండును. ఇట్లు బుద్ధులను ఏది ప్రేరేపించున్నదో అదే భగవంతుడను వెలుగు. ఈ అర్థమును చెప్పు మంత్రమే గాయత్రి అనబడును. కనుకనే భాగవతము గాయత్రీ మంత్ర రహస్యమని ప్రారంభమున చెప్పబడినది. బ్రహ్మను జన్మమెత్తుచున్న జీవునిగా భావించినచో ప్రథమ స్కంధమునందలి కథ తల్లి గర్భమునందలి ప్రథమ మాసమును జరుగునట్టి వృత్తాంతముతో సరిపోవను. అందు పాండవులు 5 5 జ్ఞానేంద్రియములు, ద్రౌపది సంకల్పమనబడు శక్తి, విదురుడు ధర్మమూర్తి నుండి వచ్చిన వివేకము, ధృతరాష్ట్రుడు గుడ్డివాడైన మమకారము, నారదుడు బ్రహ్మజ్ఞానము, వ్యాసుడు మోక్షమునందుగా సంకల్పము, వీరందరూ దేహ నిర్మాణమునకై గర్భమున లీనమగుదురు కనుక మొదటి మాసమున ఇది జరుగును కనుక పాండవాదుల నిర్యాణము మొదటి స్కంధమున చెప్పబడినది. మరియు శరీరధారులకు జననము మరణము దుఃఖములు వాని వల్ల వైరాగ్యం కలుగుతుంటారు కనుక ద్రౌపది పుత్రశోకము సుజనత్వము వర్ణింపబడినవి. జీవుడు గర్భస్థులైనప్పుడు మొట్టమొదటి వానిలోని దైవ ప్రజ్ఞ మాటుపడును. దాన్నే శ్రీకృష్ణ నిర్యాణముగా వర్ణించను. సంసార సాగరమున కొట్టుకొని పోకుండా జీవులను నిలబెట్టినది భక్తి యోగం యొక్క అభ్యాసము. దానికి కూడా విత్తనము జీవిలో మొదటి నుండి ఏర్పడింది. దాన్నే కుంతీదేవిగా వర్ణించింది. ఇన్నిటితో పాటు దేహము ధరించినందులకు తీర్చుకొనవలసిన రుణములలో ఒకటి ఇంకొక జీవికి దేహం కల్పించుటకు సంతానము పొంది ఉత్తర గతులను కల్పించుట. అదే ఉత్తర కథగా ఉత్తరకు పరీక్షిత్తు పుట్టిన వృత్తాంతముగా వర్ణింపబడినది. గర్భస్థుడైన జీవికి దేహం కట్టుకోవడం వల్లనే అస్తిత్వం అను రక్షణ కలుగును. అది తండ్రి నుంచి జీవికి మనస్సులకు దిగివచ్చునట్టే పరిపూర్ణ దేహరూపం. ఈ దిగివచ్చుడనే గర్భస్థుడైన పరీక్షితునకు దర్శనమిచ్చిన వాసుదేవుని రూపముగా వర్ణింపబడినది. ఇట్లు జీవి గర్భస్థుడైన మొదటి మాసమును జరుగు వృత్తాంతం అంతయు మొదటి స్కంధమునందలి కథగా అమర్చబడినది. హృదయం ద్వారకగా, శిరస్సు హస్తినిగా,
శిరస్సు అంటే తల హస్తినగా వివరింపబడినది. ఈ వివరణము ప్రథమ స్కందమున అందలి ప్రథమ స్కందము 2వ సంపుటం ఉపోద్ఘాతములో చూడవచ్చు. ఎక్కడిచ్చారు మాస్టర్ గారు అంటే ఇది మన 3వ భాగం, ఇది 2వ భాగం ఉంది, ఆ 2వ భాగం యొక్క ఉపోద్ఘాతంలో ఇచ్చారు. ఇక 2వ మాసమున నాభో శరీర నిర్మాణం యొక్క విజ్ఞానము మనస్సు బుద్ధి చిత్తము అని దడవులు విచ్చుకున్నట్టుకు కావలసిన మొగ్గ, దాని యందు పద్మాసనుడుగా ఉద్భవించిన జీవుని అహంకారం యొక్క వృత్తాంతము తెలుపబడును. అట్టి స్థితిలో విజ్ఞానమంతయు మొగ్గగా ఉండును, కానీ జీవికి దర్శనం మొసగదు. కనుక సృష్టి అంతయు ఎట్లు జరగవలనో తెలియని స్థితిలో కమలాసనుడైన బ్రహ్మ ఉండును. అయినను మొగ్గలోనే విచ్చుకునబోవు సమస్తము ఆంతర్యామిగా ఇముడ్చుకున్నది. కనుక దేవుడే బ్రహ్మకు సృష్టి సంకల్పమును కలిగించను అని చెప్పబడినది. విచ్చుకొనుట అను శక్తి మొగ్గయందే ఇమిడి ఉండును. అదియే నారాయణుడు బ్రహ్మ దగ్గరకు పంపిన సరస్వతీదేవి. ఈ ఒక్క పద్యానికి ఈ మొత్తం అంటే 67వ పద్యానికి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ రహస్య ప్రకాశాన్ని మనం నాకున్నటువంటి దీన్ని బట్టి కనీసం ఒక 20-30 సార్లు జాగ్రత్తగా మనం చదువుకుంటే అప్పుడు మనకి అంతుపడుతుంది. తల్లి గర్భమున ఈ సృష్టి అంతయు జరుగునట్టి క్రమము బ్రహ్మాండం మొత్తం యొక్క సృష్టి క్రమమునకు చిన్న సైజు చిత్రపటము వంటిది. అంటే ఊరికనే భాగవతం ఒక గ్రంథంగా కథగా రాసేయడం కాదు, దాని యొక్క క్రమం అనేటువంటిది ఎందుకు అలా వచ్చింది. భగవంతుడు నిర్యాణమేమో మొదటి స్కందంలో రావడం ఏమిటి, భగవంతుడు పుట్టడమేమో 10వ స్కందంలో రావడం ఏమిటి అని అర్థం ఉందా అని అనిపిస్తుంది తెలియకపోతే. అలా ఆ క్రమం అనేటువంటిది ఎందుకు అలా వచ్చింది, దీనిలో ఉన్నటువంటిది మొత్తం వివరణ అంతా కూడా మాస్టర్ గారు మనకి ఈ పద్యం అంటే ఇంత ముందు కూడా ఇచ్చారు, ఉపోద్ఘాతంలో వాటిలో కూడా ఇచ్చారు, కానీ ఈ పద్యంలో మాత్రం మనకి చాలా వివరణ ఇచ్చారు మాస్టర్ గారు. దీనితో మనకి మన సప్తాహ యజ్ఞం కార్యక్రమం ఈ పరమ పవిత్రమైనటువంటి సుఖతాళ్ అనేటువంటిది సుఖయోగేంద్రుడిని, అందుకే మనం సరిగ్గా సుఖయోగేంద్రుడు భగవంతుడిని ఎలాగా ఆయన స్తోత్రం చేశాడో ఆ స్తోత్రంతో మనం ఈ కార్యక్రమం పూర్తయింది. కరెక్ట్గా చూసారా ఎక్కడ తీసుకొచ్చాడు సుఖయోగేంద్రుడు, దానిలోంచి మాస్టర్ గారు మన ఎంత లోపల తీసుకెళ్ళారు, అక్కడికి వచ్చింది. ఇది మనకి కామా పెట్టుకున్నాం అన్నమాట, ఫుల్ స్టాప్ కాదు. అది ఎప్పుడు ఫుల్ స్టాప్ అవ్వదు భాగవతం. అందుకే